ఆటలాడేది వెళ్ళండి పక్కే. ఇదిగో వేద ఏం బాల్ తీసుకో, వెళ్ళి ఆడుకోండి. అన్నపూర్ణ ఏమైంది? ఏం లేదండి, తన చైన్ నా చైన్ లో ఇరుక్కుపోయిందండి. ఎంత ట్రై చేసినా రావడం లేదు. ఏమైందక్క? మా అత్తయ్యకి మీ అక్కకి మధ్య ముడిపడిందిరా. వేద ఏమైందే? నా చైన్ ఇరుక్కుపోయిందమ్మా. కలిసి ప్రయాణాలు చేస్తే ఇలాంటి చిక్కుముళ్లే పడతాయి. కాని వాళ్ళతో ఏం కలవలేదు, కలవాల్సిన వాళ్ళతోనే ప్రయాణం చేసింది. స్కూటీ మీద వెళ్ళావు కదా? స్కూటీ దానిలో రిపేర్ అయింది లలిత. అందుకే అంజీని బాగు చేయించుకుని రమ్మని నేను కార్లో తీసుకొచ్చాను. ఇది రావట్లేదమ్మా. బలంగా ముడిపడినట్టుంది. ఎంత బలంగా ముడిపడినా నేను విడదీయగలను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బండి ప్రాబ్లం అయితే అక్కడే వదిలే. ఏ ఆటోనో మాట్లాడుకునిరా, మనకేం కార్లు అక్కర్లేదు. పద. ఇక్కడ పోయి ఆగండి 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 ఆగండి, అప్పుడే వడ్డించొద్దునా? ఏమైందే? ఏమే, దీనికి కూడా ముహూర్తం చూడాలా? ముహూర్తం ఉందని ఆగమనడం లేదండి. కంచాల్లో ఇక్కడున్న పదార్థాలు వడ్డించక ముందే ఒక ముఖ్యమైన పదార్థం రెడీ అవుతుంది. అది వస్తుంది. ముఖ్యమైన పదార్థమా? ఏం పదార్థం? ఎవరు తెస్తున్నారు? ఇంకెవరొదినా? బాలు స్వీట్ చేస్తున్నాడు. ఇప్పుడు స్వీట్ ఏంటి? అయినా తన్నెవరు చేయమన్నారు? నాకు తెలీదురా. నాకు తెలుసు, అందరి నోర్లు తీపి చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి తను చేస్తున్నాడు. అల్లుడు రెడీయా? వస్తున్నామా? బామ్మా ఇదిగో అమ్మా. మా తీసుకో నాన్న, ఇదిగో. ఇదిగోండి అద్భుతమైన రస్మలై అందరి కోసం. ముందు ఈ స్వీట్ తిని అందరూ నోరు తీపి చేసుకోండి. నోరు తీపి చేసుకోమంటున్నావు? అసలు విశేషమేంట్రా? ఇంతకాలం అన్నపూర్ణ క్యాటరర్స్ ని ఒంటి చేత్తో నడిపించిన శ్రీమతి అన్నపూర్ణ గారు ఇక మీదట ప్రజాసేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో మన వార్డు కౌన్సిలర్ గా అత్తయ్య పోటీ చేయబోతోంది. అందుకు